హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఇంకొక వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అలాగే ఈ వీడియోలో కొన్ని లెహంగా కలెక్షన్ కూడా మీతో షేర్ చేస్తాను. అంటే నేను షాపింగ్కి వెళ్ళిన అక్కడ ఏం కలెక్షన్ ఉన్నాయన్నది కూడా షేర్ చేస్తాను. అలాగే ఫంక్షన్ హాల్ ఒకటి బుక్ చేసామండి, అది కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో పెడతాను మీకు. ఇక్కడ మార్నింగ్ అయితే నిన్న చేసిన పూజ నిర్మాల్యం అంతా క్లియర్ చేస్తున్నాను అనమాట. పువ్వులన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా, ఈ వింటర్లో ఏంటంటే పాడవవు, కాబట్టి అవన్నీ నెక్స్ట్ ఉర్లీలోకి సెట్ చేస్తాను. ముందు ఏంటంటే ఇక్కడ వరకు ఇలా తీసేసి పూజకి అయితే ఏర్పాటు చేస్తున్నాను. ఇంకా మందిరం అలాగే హోమ్ టూర్, పూజా మందిర్ టూరు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చేయమని అడుగుతున్నారండి. చాలా నాళ్ళు అయిపోయిందని చెప్పి. కానీ సేమ్ అదే కదండి, అంటే ఆల్రెడీ చేశాను కానీ మళ్ళీ చేయమని అడుగుతున్నారు. కొంతమంది అడుగుతున్నారు, అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఉందా లేదన్నది తెలియదు కదా, ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఉంది కదా. అందుకని ఒక్కసారి మీరు ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉంటే మళ్ళీ హోమ్ టూర్ చూడడానికి నాకు ఒక కామెంట్ అయితే చేయండి. నేను దాన్ని బట్టి మళ్ళీ హోమ్ టూర్ అనేది చేస్తాను. ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ వర్క్స్ ఇంకా కామనే కదా ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంకోటి అండి, మెయిడ్ కోసం అడుగుతున్నారు. మెయిడ్ మొన్న లాస్ట్ టైం పెట్టించాను కదండి, తను వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళిపోయారు అనమాట. అందుకని అమ్మాయి మానేసింది అప్పుడే. 1 మంత్ కూడా రాలేదు, 1 మంత్ వచ్చినట్టుంది అంతే మహా అయితే. ఆ తర్వాత నేనే చేసుకున్నాను. మళ్ళీ ఇంకోటి నిన్నటి నుంచి మళ్ళీ మెయిడ్ అనేది ఇంకొక ఆవిడని పెట్టించుకున్నాను అనమాట. అంటే ఇక్కడ దొరకడం చాలా కష్టం మాకు, మెయిన్గా అది. ఇంకేం చేస్తాం మరి, అసలు మన ఫెస్టివల్స్ అన్ని పనులు అయిపోయినాయి. సరే ఇంకా మనకి ఫంక్షన్ టైంలో కూడా చుట్టాలు అది ఉంటారు, కొంచెం ఇబ్బంది అవుద్ది అని చెప్పి ఎలాగైతే సెర్చ్ చేసి మళ్ళీ ఒక మెయిడ్ని అయితే పెట్టుకున్నాము. ఆవిడ 2 డేస్ నుంచి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ దోశ అనమాట. సింపుల్గా వంట కూడా అయిపోయింది, వెజ్జే కాబట్టి. బయటికి వెళ్ళే పని ఉంది కదండి, అందుకే తొందరగా చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే ఉర్లీల్లో అయితే సెట్ చేస్తాను. పాడవలేదు కదా, మంచిగా ఉన్నాయి. ఇలా సెట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి. ఇవి ఏంటంటే ఇది అయిన తర్వాత నేను కవర్లో వేసేసి ఎన్నో చెట్ల దగ్గర వేసేస్తానండి. ఇంకా మేము ఫంక్షన్ హాల్ చూడడానికి అయితే వచ్చాము. అయితే ఇంటికి దగ్గరలోనే పెట్టుకున్నామండి, ఎన్ఈడి దగ్గరలో అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. కెపాసిటీ అయితే 400 వరకు ఉంటుందంట. మేము ఒక 250 అలా, ఒక 250 మంది అలా చేసుకుందామని అనుకున్నాము. అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతే అనమాట. ఇంకా చూసారు కదా, ఇలా అయితే ఉంది ఫంక్షన్ హాల్, పెద్దగానే ఉంది. అయితే మేము పైన కింద ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ అన్నీ మేము ఒకటే చూద్దామని అనుకున్నామంటే అక్కడే లంచ్, అక్కడే ఫంక్షన్ కూడా జరుగుతూ ఉండి ఏక హాల్ కావాలని అనుకున్నాము. అలాగే ఇది సెట్ చేసామన్నమాట. డిసెంబర్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయంట. చెప్పాలంటే ఒకటి రోజు బట్టి కూడా ప్రైజ్ అనేది కూడా ఉంటుందంట. యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్ హాల్ కన్నా డెకరేషన్కి రేట్ ఎక్కువ ఉందండి చెప్పాలంటే. అది కూడా బయట వాళ్ళకి ఇవ్వనివ్వరంట, వాళ్ళతో టైప్ ఉన్న వాళ్ళతోనే చేయించారంట. ఈ విషయం మాకు తీసేసుకున్న తర్వాత తెలిసిందనమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ వాళ్ళతో చేయించుకోవచ్చు లేదా బయట వాళ్ళతో చేయించుకోవచ్చు, కొంచెం కమిషన్ ఏదో ఇస్తే సరిపోద్ది టైప్ ఉన్న వాళ్ళకి అని అన్నారు. సరే మేము అలా అని అనుకుని మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకుందామని అనుకున్నాము. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి. మేము అడ్వాన్స్ పే చేసాము ఫంక్షన్ హాల్కి. ఆ తర్వాత వాళ్ళు ఇంకేం చెప్పారు, డెకరేషన్ వాళ్ళు, ఇలా బయట వాళ్ళు రావడానికి మేము ఒప్పుకోమండి, మీకు ఏ డిజైన్ కావాలో చెప్పండి, దాన్ని బట్టి మేమే చేస్తామన్నట్టుగా మాట్లాడారనమాట. కాబట్టి డెకరేషన్ కూడా వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా సరే ఇప్పుడు చాలా చాలా ప్రైజెస్ అన్నీ హై అయినాయి అని చెప్పాలండి మనకి. ఇంకంతే, కాలం బట్టి అన్నీ మారుతున్నాయి కదా, ఇవి కూడా అంతేనేమో మరి. ఇక్కడైతే నేను, ఇది ఏ షాప్ అంటే కాంచన్ బోటిక్ అండి. నేను సిఎంఆర్ కానీ, సౌత్ ఇండియా కానీ, కళ్యాణి, గోపాలపట్నం కళ్యాణి కానీ ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించాను. లెహంగాస్ కలెక్షన్ ఇవన్నీ కూడా. ఈరోజు నేను కొంచెం ఇక్కడ కూడా చూపిద్దామని అనుకున్నాను. అవన్నీ ఇంకా రెగ్యులర్గా ఉన్నవే ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ కూడా హైలోనే ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గ్రీన్ది వచ్చేసి 6000 ఎంతో అనుకుంటే, 6 or 7 మొత్తానికి. అయితే నేను కొన్ని కలెక్షన్ అయితే చూశాను అనమాట ఇక్కడ. మీకు లాస్ట్ టైం వీడియో నచ్చింది కదా మీ అందరికీ, మాకు కూడా యూజ్ అవుతుందండి. లెహంగాస్ కలెక్షన్ అయితే షేర్ చేయండి తప్పకుండా, షాపింగ్ వీడియోస్ అన్నీ అని అన్నారు. అందుకే ఇక్కడ నేను కొన్ని తీయించి మా అమ్మాయికి వేయించాను అనమాట, అవి చూపిస్తున్నాను. ఇది మొత్తం బ్రైడల్లా ఉంది, కానీ
చూడడానికి బాగుంది కానీ పెడితే నాకు అసలు నచ్చలేదు. ఇది కూడా ఓకే చేయలేదు. అంటే ముందు అంతా వేసిన తర్వాత కదా లుక్ తెలుస్తుంది. ఇక్కడైతే కొన్ని కలెక్షన్ అయితే చూస్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కాంచన్ బోటిక్లోనే ఇది మొత్తం బ్రైడల్ సెక్షన్ అండి. అంటే చెప్పాలంటే మెచ్యూర్ ఫంక్షన్ కాదు కానీ బ్రైడల్కి, రిసెప్షన్కి, ఎంగేజ్మెంట్కి ఇలా వేసుకుంటారు కదా అమ్మాయిలు, వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి ఈ లెహెంగాస్ అనేవి. బడ్జెట్ కూడా 10 దాటిన తర్వాత నుంచి ఇక్కడ ఉంటాయన్నమాట. 10,000 పై నుంచి, అంటే 10,000 నుంచి స్టార్ట్ అవుతాయంట లోపల. మనం ఇందాక బయట చూసినవన్నీ కూడా 10 బిలో. చూద్దాము ఇవి కూడా అని చెప్పన్నట్టుగా నేను చూస్తున్నాను. ఇది కూడా చాలా బాగుందండి అసలు ఈ పెయిర్, కానీ ఇది కూడా తీసుకోలేదు. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. నేను ఆల్ ఎన్ని తీసుకున్నాను ఏంటన్నది షేర్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను ఏమేమి చూసాను అన్నది చూపిస్తాను. ఇంకా మా అమ్మాయికి ఇక్కడ కడుతున్నారు. నేను ఇంకేమైనా కలర్స్ ఉన్నాయేమని చెప్పి చూస్తున్నాను అనమాట. మా వారి చేతికి ఇచ్చాను సెల్ ఫోన్ వచ్చి. ఆయన వీడియో తీస్తున్నారు పాపం ఈరోజు. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే బుక్ అయింది. ఇంకా షాపింగ్ అయితే 90% కంప్లీట్ అయింది. అవన్నీ వచ్చిన తర్వాత నేను ఒక వీడియోలో ఏమేమి తీసుకున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను. ఈ బ్లౌజ్ వచ్చి చూసారా, వెల్వెట్ వచ్చింది. అసలు అది చిప్స్ వర్క్ కాదండి, మంచి స్టోన్ వర్క్ అనమాట. చాలా క్లాసీగా ఉన్నాయి లెహెంగాస్ అయితే మాత్రం. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చింది. నాకు అసలే పింక్ ఫేవరెట్ నేను. కానీ అది వచ్చేసి 22,000 అనమాట. మనం ఇంత చిన్నదానికి బ్రైడ్స్ కాదు కదా వెళ్ళేమి, అంత కాస్ట్ అని నేను తీసుకోలేదు. జస్ట్ చూసాను అంతే, వేయించి ఎలా ఉందండి. అంటే మనం తీసుకోకపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది వేసి చూస్తే ఎలా ఉంటుంది అన్నది. ఈ ఎల్లో కూడా చాలా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి 10 బిలోయేనండి. ఈ టైప్ వచ్చి అవి బాగా హెవీగా వర్క్ వచ్చినాయి కదా, అందుకని మాత్రం అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళన్నీ వేసి చూపిస్తున్నారు ఒక్కొక్కటి, ఏది నచ్చిందా అన్నది అలా చూసుకుంటున్నాను అనమాట. కానీ ప్రైజెస్ అయినా ఎక్కువ మాటే, కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇదొక పర్పుల్ షేడ్తో ఇదొకటి ఉంది. నేను బయట ఒకటి సెలెక్ట్ చేశాను, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేశాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేద్దామని అనుకున్నాను. అంటే ఇది ఒకటి వర్క్ వేర్ తీస్తానండి, ఒకటి వచ్చేసి పట్టు తీస్తానన్నమాట. మనం పట్టు పావడా కూడా వేస్తాం కదా, అంటే పట్టు అంటే అలా సెట్గా కాకుండా శారీ తీసుకుని స్టిచ్ చేపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే బాగా ఫ్రిల్స్ అవి ఎక్కువ వచ్చి బాగుంటుంది కదా, అప్పుడు విడిగా ఓణి అది తీద్దాం అనుకున్నాను అనమాట. ఆ సెట్ ఒకటి, ఈ సెట్ ఒకటి తీస్తాను. ఇంకా ఏమైనా నచ్చితే అప్పుడు చూద్దాంలేనండి. ఎందుకంటే ఫంక్షన్ రోజు రెండే మారుస్తాము. ఎలాగో మొన్నటి వీడియోలో చూసారు కదా, నాకు ఒక 4 ఎన్నో గిఫ్ట్ కింద వచ్చేసినాయి కదా, అవన్నీ కూడా నాకు ఫోటోషూట్కి స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట. మనం ఫోటోషూట్ పెట్టుకుంటాం కదా, ఆల్బమ్ కోసం ఫోటోషూట్ తీస్తారు కదా, అది వచ్చేసి నెక్స్ట్ సండే ఉందన్నమాట. అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇదొకటి బాగా నచ్చిందండి. ఎంత నచ్చిందంటే నాకు అయితే తీసుకోలేదు, చాలా బాగా నచ్చింది. అది థింక్ చేశాను అనమాట, తీసుకోవాలా వద్దా అని. కాకపోతే అలాంటివి ఇలాంటి అకేషన్స్కి తప్ప మళ్ళీ మామూలుగా రెగ్యులర్గా వేసుకోవడానికి ఉండదు కదా, అందుకని ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని. అయితే పక్కన పెట్టించాను అనమాట అది. ఇంకా ఇవి కూడా చాలా బాగున్నాయి కదండి, మంచి లైట్ కలర్స్లో, పేస్టల్ కలర్స్లో వచ్చినాయి. వర్క్ అయితే అది చీప్గా అలా లేదనమాట, చాలా క్లాసీ లుక్ ఉంది అన్నిటి మీద కూడా. ఈ లోపల ఉన్న చూపించిన లెహంగాలన్నిటి మీద కూడా నిజం చెప్పాలంటే బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వీటికి మంచిగా చేసుకుంటున్నారు కదా ఇప్పుడు, అప్పుడు మాత్రం చాలా లుక్ ఉంటుంది. ఇదొకటి బాగా నచ్చిందండి. ఇది కూడా ఇంచుమించు 9,000 అలా పడినట్టుందండి. అంటే 10, 11, 12 ఇందాక నేను అమలపించగల చూపించాను కదా 6,000, 7,000 కాదు, అది కూడా 12,000 అనమాట. అలా పడ్డాయి ప్రైజెస్ అనేవి. ఇందాక చూపించింది అయితే బాగా నచ్చింది అన్నాను కదా, అది వచ్చేసి 13,000. అందుకే నేను ఆలోచించాను అనమాట తీసుకోవడానికి, అంత ప్రైస్ పెట్టినా వద్దా అన్నట్టు. అయితే తీసుకోలేదులేండి ఫైనల్గా. ఇదొకటి నచ్చింది కానీ ఇది మా అమ్మాయికి నచ్చలేదన్నమాట. మెహందీ గ్రీన్ అండ్ పింక్ వచ్చింది, బాగుంది కానీ తనకు నచ్చలేదు. ఇంకా అలా చూసుకుని మేము వేరే దానికి కూడా వెళ్ళాము. ఇంకా చూసారు కదా కలెక్షన్ అయితే కాంచన్ బోటిక్ బాగున్నాయి కలెక్షన్, ప్రైజెస్ కూడా హై ఉంటాయి.
మనకి మంచిగా మోడల్ కావాలి, మంచి క్లాసీగా కావాలి అంటే కనుక బెస్ట్ ఆప్షన్ అండి, బాగున్నాయి. ఇంకా దీని తర్వాత నర్సింగ్కి వెళ్ళాను. తర్వాత కంకటాలు అంటే సేమ్ డే కాదు, తర్వాత రోజు అలా చూసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి అన్నట్టు వెళ్ళాను. చూసారు కదా, ఇక్కడ మగ్గంలో ఉన్నాయన్నమాట, అదే స్టిచ్చింగ్లో ఉన్నాయని చెప్పాను కదా, వీటిలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఏం తీసుకున్నాను అన్న షేర్ చేస్తాను. ఇప్పుడు చూపించిన కలెక్షన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బోటిక్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. అదేంటి ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.